హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్. ఈ వీడియోలో ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ డైరెక్టర్ 65లోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అందులో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి, అలానే మనకి వేకెన్సీస్ గురించి. చాలామంది కూడా ఆ వేకెన్సీస్ అనేవి ఆ రౌండ్స్ వైజ్గా ఇంక్రీజ్ చేస్తారంట కదా అని అడుగుతున్నారు. అదేవిధంగా నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తే ఏజ్ అనేది ఏ డేట్కి ఏ మంత్కి క్యాలిక్యులేట్ చేస్తారు. చాలామంది కూడా టెన్షన్ పడుతున్న విషయం ఏంటంటే వీళ్ళకి జనవరి మంత్తోనే ఏజ్ అయిపోతుంది, మరి నోటిఫికేషన్ వస్తే ఏజ్ సరిపోదేమని కంగారు పడుతున్నారు. మీరు అలాంటి టెన్షన్ పడద్దు, మీకైతే నేను ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా అలానే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలను మీకు ఈ వీడియో ద్వారా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఎందుకంటే వీడియో చేసి అందరిలో వదిలేయలేము. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే నాకు సాటిస్ఫాక్షన్. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. ముందైతే మనం ఏజ్ అనేది ఏ మంత్కి ఏ డేట్కి క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ మీకు ఏజ్ లిమిట్స్ గురించి, రిలాక్సేషన్ గురించి నేను వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ గురించి, ప్రిపరేషన్ గురించి క్లారిటీగా అన్ని వీడియోస్ మన ఛానల్లోనే ఒకసారి చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇంకా మనకి ఏజ్ లిమిట్స్ అయితే ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా మనకి నోటిఫికేషన్ అనేది జనవరి నుండి జూన్ మధ్యలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మనకి ఏజ్ అనేది జూలై 1కి అయితే కౌంట్ చేస్తారు. ఈ జూలై 1ను కట్ ఆఫ్ డేట్గా పెట్టి మనకి ఈ జూలై 1కి అయితే కౌంట్ చేస్తారు. మీరు కంగారు పడద్దు, జనవరిలో మీకు జనవరితోనే ఏజ్ అయిపోతుందని చెప్పేసి మీరు అయితే కంగారు పడవద్దు. మీకు జూలై వరకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఏ డేట్స్ మధ్య జన్మించి ఉండాలని కూడా మనకి ఇవ్వడం జరిగింది. 2వ తారీఖు 7 నెల 1990 కంటే ముందు జన్మించి ఉండకూడదు. అదేవిధంగా 1వ తారీఖు 7 నెల 1997 తర్వాత జన్మించి ఉండకూడదు. వీళ్ళు మాత్రమే అర్హులు అనమాట. అలానే ఆఫ్టర్ నోటిఫికేషన్ కోవిడ్కి సంబంధించిన ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇచ్చినట్లయితే ఇది కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వేకెన్సీస్ గురించి. చాలా మంది కూడా అడుగుతుంది ఏంటంటే అన్న వేకెన్సీస్ అనేవి రౌండ్ వైజ్ ఇంక్రీజ్ చేస్తారంట కదా అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే ద కరెంట్ రౌండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్ గురించి అయితే ప్రస్తావించాడు. కానీ టోటల్గా మా దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వీటిని రౌండ్ వైజ్గా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ భర్తీ చేస్తామని అయితే మనకి ఎక్కడా చెప్పలేదు. ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడు వేకెన్సీస్ తక్కువ ఇచ్చి ఎవ్రీ ఇయర్ కూడా రిక్రూట్మెంట్ చేస్తారంటే అది కూడా కష్టం. ఎందుకంటే ఒక రిక్రూట్మెంట్ కంప్లీట్ కావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనకి మ్యాక్సిమం వేకెన్సీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్లోనే భర్తీ చేస్తారు. ఏదేమైనా సరే మనకి నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే వేకెన్సీస్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ న్యూస్ పేపర్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఆర్పిఎఫ్ మే హోగి 8000 నియుక్తియం డీజీ సార్. ఆల్రెడీ మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి 8000 వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తామని చెప్పేసి 1 ఇయర్ బ్యాక్ మనకి డీజీ సార్ ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు మన ఛానల్ అప్డేట్ ఇచ్చాను. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఇచ్చిన ఫస్ట్ అప్డేట్ ఇది. 1 ఇయర్ నుండి కూడా మనం అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నాం. మనకి ఇంకా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఇచ్చేది ఏంటనేది ఒక నోటిఫికేషన్ వస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు జోన్ వైజ్ ఎన్ని, గర్ల్స్కి ఎన్ని, క్యాస్ట్ వైజ్ ఎన్ని, ఆర్పిఎస్ఎఫ్కి ఎన్ని, టోటల్ వేకెన్సీస్ అనేవి ఎన్ని అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చాలా మంది కూడా ఉన్న డౌట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తాడా ఇవ్వడా? ఎందుకంటే 2018లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా మనకి డైరెక్ట్ 65 ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉంది. అది కూడా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్లో అయితే రిలాక్సేషన్ ఉండదు. వేకెన్సీస్లో మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వరకు కొన్ని వేకెన్సీస్ అనేది రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ డైరెక్ట్ 65లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి యూఆర్ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాడెట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్స్ కూడా యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాడెట్స్కి 2 years అని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ను మెన్షన్ చేయడం జరిగింది. మనకి 2018 నోటిఫికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అనే ప్రస్తావన ఎక్కడా కూడా రాలేదు. కానీ ఇక్కడ డైరెక్ట్ 65లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ నోటిఫికేషన్లో మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అని తెలుస్తుంది. ఒకసారి మనం 2018 సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూద్దాం. ఎక్స్ఆర్ మీల్కి ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, అక్కడ ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేశారా, చేయలేదని. ఇంకా ఇది 2018 సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్కి యూఆర్ అనే మెన్షన్ చేశాడు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా యూఆర్ అనే మెన్షన్ చేశాడు. తర్వాత డైవర్స్డ్ విడోస్ ఉమెన్స్ కూడా యూఆర్ అనే మెన్షన్ చేశాడు. ఈడబ్ల్యూఎస్ అని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకి ఈ నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది కూడా కామెంట్స్ రూపంలో అడుగుతుంది ఏంటంటే ఆర్పిఎఫ్ఎస్ఐకి అప్లై చేసుకోవడానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమ్ లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమ్ రాస్తున్నాం, లేదా మేము ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, లేదా సబ్జెక్ట్ అనేది మిగిలింది ఇంకా సప్లిమెంటరీ రాయాలి,
అయితే సప్లిమెంటరీ రాసాము లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని అప్లై చేసుకోవచ్చా లేదా ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. వీళ్ళకి సంబంధించి ఏంటంటే మనకి ఇక్కడ నోట్ రూపంలో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక మనకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత అయితే కావాలి. అది కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టయానికి ఆ డిగ్రీ పట్టా అనేది మీ దగ్గర ఉండాలి. మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నా నాట్ ఎలిజిబుల్ అనమాట. నోటిఫికేషన్ వచ్చే టయానికి ప్రొవిజనల్స్ రూపంలోనైనా లేదా ఒరిజినల్ డిగ్రీ ఓడి రూపంలో అయినా సరే డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అనమాట RPF SI కోసం అప్లై చేసుకోవడానికి. ఇంకా వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ.